ఉందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనీఆర్ న్యూస్కు స్వాగతం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిన్నపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నపాటి బ్రదర్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతున్నారో దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్నీ చేయటం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నిపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా మన వేణుగారు, కార్పొరేటర్ గారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే, మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు దగ్గర మొన్న ఒక 8 లక్షలు కూడా డోనర్స్ ఈ వరద బాధితులకు ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వెళ్తున్నాం. దగ్గర 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, ముందున్నారు. వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం, మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో ఒక విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాం లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం, వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు. అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం, నిర్బంధించడం, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. న్యాయ పోరాటం చేస్తాం, తప్పకుండా న్యాయం మాకు జరుగుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఉపక్కుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ వర్షాల కారణంగా, అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా. ఇవన్నీ కూడా నిందలు వేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి కూడా మా కార్యకర్తలు, నాయకులు ప్రజలకు
మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబు లేఖ రాశారు, ఒకసారి కలుస్తాను మిమ్మల్ని, ఒక అపాయింట్మెంట్ ఇస్తే కనుక్కోమన్నా, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడేమో. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు ఏమన్నా చెప్పడానికి కలుస్తాడేమో. దాని గురించి నన్ను అడుగుతారు, నాకే సంబంధం. నాకేం తెలుసు స్వామి, గ్యాప్ ఉందని ఎవరు అన్నారు? నాకేం తెలుసు అసలు గ్యాప్ ఉందని ఏదంటే నువ్వు చెప్తున్నావు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీలు నియమించారు, కానీ ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగమ్మా. అన్ని జిల్లాలు ఒక్క రోజులో నియమించలేరు కదా, ఒక పక్క నియమించుకుంటూ వస్తున్నారు. అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు. నేనేం చేశాను స్వామి? నేను మాట్లాడు, తెలిసైతే మాట్లాడు. సరేనా? వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కొరకు నల్లమల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమం. మట్టి వినాయక విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవన్ వద్ద ఉచిత వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి, మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల HIV పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడేవాళ్ళు, ఎవరన్నా సహకరించేవాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.